ఎం న్యూస్ కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం బలభద్రాపురం గ్రామంలో ట్రినిటీ హాస్పిటల్ వారి సహకారంతో నల్లమిల్లి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి కొంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ తోట అజయ్ మాట్లాడారు. ఈ రోజుల్లో వాతావరణంతో పాటు మన చెడు అలవాట్లు క్యాన్సర్ కు కారణం అవుతున్నాయన్నారు. క్యాన్సర్ ఎలా వస్తుంది, క్యాన్సర్ వస్తే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అన్న దానిపై ఈ క్యాంపు ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. వీలైనంతలో మొదటి దశలోనే క్యాన్సర్ గుర్తిస్తే వైద్యం నివారణ సాధ్యమే అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు విజయ్, బత్తుల దుర్గాప్రసాద్, బాలాజీ, గ్రామ సర్పంచ్ బుంగ రామారావు, మాజీ ఎంపీటీసీ సుబ్బారెడ్డి, సెక్రటరీ సంజీవరెడ్డి, అశోక్, ఎన్డీఏ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు బలభద్రపురం గ్రామంలో ట్రినిటీ హాస్పిటల్ వారి సారథ్యంలో బలభద్రపురం గ్రామంలో నెలకొన్నటువంటి సమస్య క్యాన్సర్ వ్యాధి. ఈ క్యాన్సర్ వ్యాధి వల్ల గత 2-3 సంవత్సరాలుగా అనేక మంది మరణించడం జరిగింది. ఈ క్యాన్సర్ వ్యాధి పట్ల గ్రామంలో అవగాహన కల్పించి గ్రామంలో ఉన్నటువంటి రోగులందరినీ కూడా వెలికి తీసేటందుకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంచేదంటే గ్రామంలో చాలామంది ఈ క్యాన్సర్ బారిన పడి ఇది బయటికి చెప్పుకోనకు కూడా సిగ్గేసి చాలామంది రావట్లేదు. మరి ఎవరు కూడా ఈ వ్యాధిని దాచుకోకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మీ జీవితం ఇంకా ముందుకు సాగించవచ్చు. ఎంచేదంటే క్యాన్సర్కి అనేక రకాలైనటువంటి మందులు, అధునాతనమైనటువంటి పరికరాలు కూడా, వాటికి వైద్య సౌకర్యాలు అన్నీ కూడా వచ్చినాయి. కానీ బలభద్రపురం గ్రామానికి ఈ క్యాన్సర్ వ్యాధి చాలా ఎక్కువగా ప్రతి ఈదికి వెళ్ళినా సరే ఒక 2-3 మంది, ఒక ఈదికి వెళ్తే 4-5 అలాగే అనేక రకాలైనటువంటి గర్భసంచి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సరు, పిత్తాశయం క్యాన్సరు, రకరకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు. మరి వీటిలన్నిటినీ కూడా గుర్తించి ఈ బలభద్రపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ క్యాన్సర్ రోగాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ట్రినిటీ హాస్పిటల్ వారు ఈరోజు ఈ సౌకర్యం రవీంద్ర భారతి విద్యానికేతన్ వారి సారథ్యంలో మన గ్రామానికి చెందినటువంటి విలేకరి మన అశోక్ కుమార్ ద్వారా జరపడం చాలా అభినందనీయం. ఎంచేదంటే ఇలాంటి అవగాహన సదస్సులు గ్రామంలో ఇంకా 4-5 చోట్ల ఏర్పాటు చేస్తేనే కానీ ప్రజల్లో చైతన్యం రాదు. ఎంచేదంటే చాలామంది వ్యాధితో బాధపడుతున్నారు బలభద్రపురం గ్రామంలో. కావున ప్రజలందరూ కూడా మేల్కొని ఎవరో కూడా సిగ్గుపడకుండా వైద్య పరీక్షలకు సహకరించి తమ ఆరోగ్యం మంచిగా ఉన్నదా లేదా అన్నదే తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండి, మేము ఈరోజు కాకినాడ నుంచి ట్రినిటీ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ అవేర్నెస్ కోసం బలభద్రపురం రవీంద్ర భారతి స్కూల్లో పెట్టిన క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కోసం వచ్చామండి. ఈ మెయిన్గా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నార్మల్ పాపులేషన్లో క్యాన్సర్ యొక్క అవగాహన పెంచడానికి, అపోహలు తొలగించి వాళ్ళలో ఉండే జనరల్ భయాలు పోగొట్టడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టామండి. ఈ క్యాంప్లో మనం ఫీమేల్స్కి ఉన్న మేజర్గా ఫస్ట్ మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అనగా గర్భకోశ ముఖద్వార క్యాన్సర్ ఒకటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి వచ్చే సిమ్టమ్స్, ఎలాంటి వాటితో ఎర్లీ స్టేజ్లో మనం ఆ క్యాన్సర్ని గుర్తించి నివారించవచ్చో, ఈ 2 క్యాన్సర్లు అవాయిడబుల్ క్యాన్సర్స్ అండి. మనం త్వరగా చూసుకుంటే ప్రాణం మీదకి రాకుండా చూసుకోవచ్చు. ఆ క్యాన్సర్లన్నీ అంటే క్యాన్సర్ వస్తే కంపల్సరీ చనిపోతారు అనేది చాలా తప్పండి. ప్రతి క్యాన్సర్కి ఇప్పుడు ట్రీట్మెంట్స్ వచ్చాయి. కానీ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో దాన్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే చిన్న గడ్డ వచ్చినా, రక్తస్రావం జరుగుతున్న కంపల్సరీ నిపుణుల పర్యవేక్షణలో దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎర్లీ స్టేజ్లో మనం దాన్ని గుర్తించవచ్చు. క్యాన్సర్ ప్రాణాంతకం కాదు. ప్రతి క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది. దయచేసి డాక్టర్లను కలవండి, మీకున్న ఇబ్బందులు చెప్పండి, త్వరగా డయాగ్నోస్ చేయించుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఫోన్లో కూడా డాక్టర్లు అవైలబుల్ ఉంటున్నారు. ఇప్పుడు గూగుల్లో కొడితే మనకున్న సిమ్టమ్స్ అన్నీ తెలుస్తాయి. ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని ఏ గడ్డని మనం నిర్లక్ష్యం చేయకూడదు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.